ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఉప చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఖానాపూర్, కాగజ్నగర్, క్యాతనపల్లిలో సరిపడా కోరం లేకపోవడంతో ఎన్నికను నిలిపివేశారు అధికారులు. 3 మున్సిపాలిటీల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో చైర్మన్ పీఠాలు ఎవరికి ఇప్పుడు దక్కుతాయనేది ఉత్కంఠగా మారింది. దీంతో ఆ పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి సర్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఎలక్షన్ రిలేటెడ్ కేసు అవుతుంది, ఇబ్బంది పడతారు. దయచేసి ఖాళీ చేయండి, వెళ్ళిపోండి. అయిపోయింది లేదా? రాష్ట్ర వ్యాప్తంగా 11 మున్సిపాలిటీలు చైర్మన్ ఉప చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడితే అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో ఇప్పుడు హీటెడ్ అట్మాస్ఫియర్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ సాగర్, 3 మున్సిపాలిటీల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 మున్సిపాలిటీలకు సంబంధించిన రాజకీయము, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక అనేది క్లారిటీ లేదు. ప్రధానంగా ఖానాపూర్, క్యాతన్పల్లితో పాటు కాగజ్ నగర్ సంబంధించిన 3 మున్సిపాలిటీల్లో కోరం లేక ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేది రేపటికి వాయిదా పడింది. సో రేపు కూడా ఇక్కడ ఎన్నికలు జరుగుతాయా, చైర్మన్, వైస్ చైర్మన్ అన్న దానిపైన కూడా పూర్తిగా స్పష్టత లేదు. ఎందుకంటే పార్టీలకు సంబంధించిన విభిన్న రకాల పొత్తుల విషయంలో ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. సో ప్రధానంగా ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డు సభ్యులు ఉన్నారు. అందులో మ్యాజిక్ ఫిగర్ 7. కానీ 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి 4 చొప్పున సమానంగా కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. సో ఏదైనా 2 పార్టీలు కలిస్తేనే అక్కడ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. సో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య గత 2 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఆ చర్చలు ఒక కొలిక్కి రాలేదు. 2 ఏళ్ల పాటు బీజేపీ, 2 ఏళ్ల పాటు బీఆర్ఎస్, ఈ విధంగా కొంత చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది చైర్మన్ పదవికి సంబంధించి. కానీ ఇంకా కొలిక్కి రాలేదు. సో కాంగ్రెస్ కొంత వ్యూహాత్మకంగా ఆపరేషన్ ఆకర్ష్ కొంత ప్రయత్నం చేస్తుంది ఇక్కడ. సో అక్కడ ఎమ్మెల్యే ఓటు ఉంది కాబట్టి మరొక 2 కౌన్సిలర్లు ఏదైనా పార్టీ నుంచి లాక్కుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అక్కడ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీ, బీఆర్ఎస్ కి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సేమ్ కాగజ్ నగర్ లో కూడా 30 వార్డులు ఉన్నాయి. అందులో 16 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. సో బీఆర్ఎస్ కి 11, ఎంఐఎం ఒక స్థానం ఉంది. 12 బీఆర్ఎస్ కుండగా ఒక 2 ఇండిపెండెంట్లు మాత్రమే బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారు. మరో ఇండిపెండెంట్లు 2 సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ చేరువలో ఉంటుంది. కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొన్నప్పకు చెక్ పెట్టే విధంగా కాంగ్రెస్, బీజేపీ 4 ఇండిపెండెంట్లు ఒకటవ్వాలన్న ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. సో ఈ 3 కాంగ్రెస్, బీజేపీ ఇండిపెండెంట్లు ఏకమైతే మాత్రం ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటి 18కి చేరుతుంది. కాబట్టి అక్కడ కొంత గందరగోళ పరిస్థితులే ఉన్నాయి. మరోవైపు క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సిపిఐ 2 కూడా పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్లారు. 22 పూర్తిగా వార్డు సభ్యులుండగా 12 మ్యాజిక్ ఫిగర్ అక్కడ క్యాతన్పల్లిలో. సో బీఆర్ఎస్, సిపిఐకి ఖచ్చితమైన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ సంబంధించి వ్యూహాత్మకంగా ఆపరేషన్ ఆకర్షణ ప్రవేశపెట్టేందుకు యత్నిస్తోంది. సో 2 రోజులుగా బాల్కసుమ వార్డు సభ్యులతో, ఆ కౌన్సిలర్లతోనే భద్రాచలం నుంచి నిన్నటి వరకు కూడా వాళ్ళతోనే కంటిన్యూగా ఉన్నారు. సో ఈ రోజు కొంత పార్టీలు అక్కడ గందరగోళము పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో వాయిదా వేశారు. సో రేపు బీఆర్ఎస్, సిపిఐ ప్రస్తుతానికైతే పొత్తుగానే ఉన్నారు. వీళ్ళంతా ఒకే క్యాంపులో ఉన్నారు. వీళ్ళు కలిస్తే మాత్రం ఖచ్చితంగా 14కి వీళ్ళది చేరిపోతుంది కాబట్టి మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ అదొకటి సిపిఐ మద్దతు క్యాతన్పల్లి కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా 3 మున్సిపాలిటీల్లో గందరగోళ పరిస్థితులే ఉన్నాయి. సో అందుకే రేపటికి ఈ 3 మున్సిపాలిటీలు వాయిదా పడ్డాయి. సో రేపు ఏం జరుగుతుందన్న దానిపైన మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇవాళ చాలా మంది అబ్సెంట్ అయ్యారు. వాస్తవానికి ఖానాపూర్ లో కేవలం కాంగ్రెస్ సభ్యులు మాత్రమే వచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు రాలేదు. సో కాగజ్ నగర్ లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే వచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ఇండిపెండెంట్లు రాలేదు. అటు క్యాతన్పల్లిలో కూడా 3 రావడానికి ప్రయత్నం చేశారు. కానీ అందరినీ కూడా చెదురుమదురు గట్టలతో ఎక్కడికక్కడ వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. సో ఎంతమంది సభ్యులు వస్తారు, కోరం ఎంతవరకు ఉంటుందన్నది రేపు చూడాలి. ఒకవేళ రేపు ఈ 3 మున్సిపాలిటీల్లో మళ్ళీ వాయిదా పడితే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైన ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఓకే ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ.